మాట. చూడండి, నేను ఎక్కువ చదువుకోలేదు, దేవుడు అంటే నాకు తెలియదు. నా సాక్ష్యాన్ని ముందు మనం చెప్పే వాక్యం కన్నా మన సాక్ష్యం ద్వారా అనేకులు రక్షణ పడతారు. మాది బొబ్బిలి ప్రాంతము. ఆ ప్రాంతంలో నేను ఒక షాపులో వృత్తి పని చేసుకునేవాడిని. మాకు 14 సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే చాలామంది వచ్చి మా షాప్ ఉండేది, రోజుకి 2000 రూపాయలు చేసేవాడిని. నా దగ్గర 16 మంది పిల్లలు నేర్చుకున్నారు. అన్న మీ వయసు ఏంటంటే నాకు ఇప్పుడు 53 నుండి 54వ సంవత్సరం. మాకు పిల్లలు లేక 14 సంవత్సరాలు డాక్టర్ పున్నకుమారి హాస్పిటల్ ఉండేది, నీలమ్మ వేప చెట్టు డౌన్. మా తోటోళ్ళు కప్పరాల్లో ఉన్నాడు, ఇప్పుడు కోటీశ్వరుడు ఆయన. అక్కడ తీసుకొచ్చి మమ్మల్ని టెస్టింగ్ చేశారు. ఇప్పటికీ సర్టిఫికెట్లు ఉన్నాయి. టెస్టింగ్ చేస్తే మీకు పిల్లలు పుట్టరు, ఇక మీరు సంతోషంగా బ్రతికేయండి అన్నారు. ఆ బొబ్బులుండి ఏ ట్రైన్ అయితే వచ్చేదో రాత్రి కూడా అదే ట్రైన్ కింద పడిపోయి చనిపోవాలని అనుకున్నాను. అయితే ఇదంతా చెప్తే సమయం అయిపోద్ది. ఆయన అరగంట నాకు ఇచ్చారు సమయాన్ని. అయితే అలాగా యేసుప్రభుని ఎరిగిన తర్వాత దేవుడు మా జీవితంలో 3.5 సంవత్సరాలు కన్నీరు కార్చాము. తర్వాత 14 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది. పాపకి 15వ సంవత్సరము. మొన్న బల్జిపేట మండలంలో 590 మార్కులు వచ్చాయి. మండల ఫస్ట్ వచ్చింది. కన్నీరు వచ్చింది. ఎవరైనా మా ఇంటికి వచ్చి వాళ్ళకి ఏదైనా ఆహారం పెడితే వాళ్ళు వెళ్ళిపోతుంటే మరలా మాకు ఎప్పుడు పిల్లలు పుడతారా? బల్జిపేట మండలంలో ఒక పాస్టర్ గారు, ఎవరో వాళ్ళకి పాస్టర్ గారి పిల్లటండి బల్జిపేట మండలానికి ఫస్ట్ వచ్చిందని కన్నీరు. అదే పాప 9వ తరగతిలో 9th క్లాస్లో చనిపోయిన పరిస్థితి, ₹1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఎలాగ దేవుడు చేశాడో ఆయన మిరాకల్స్ ఎవరు, అద్భుతములు సూచిక్రియలు చేయకపోతే ఎవరు నమ్మరు. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం. నాకు టచ్ సెల్ రాదు, మీ టచ్ సెల్లో చూస్తే వర్డ్స్ అన్నీ వచ్చేస్తాయి, కానీ నాకు బైబిల్ చూడడం అలవాటు. ఒకవేళ నేను చదువులో అన్ఫిట్ కావచ్చు, కానీ బైబిల్లో మాత్రం ఫిట్. మీకు ఒక మాట చూపిస్తాను రండి, ఒక మాట చదవండి. ఒక ఆయన అబ్రాహాం కుటుంబం గురించి చూపించారు, ఇంకొక కుటుంబం గురించి నేను చూపిస్తాను. చదవండి. ఆది కాండము 49వ అధ్యాయము 22 లేఖనాలు నాకు సహాయం చేయాలి. 49వ అధ్యాయము 22వ వచనము. యోసేపు ఫలించుడి కొమ్మ, ఊట యొద్ద ఫలించుడి కొమ్మ, దాని రొమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించను అన్న. ఇంకొక మాట చదవండి. 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఫరోకు తండ్రిగాను ప్రభువుగాను. ఎవరంటారు ఈ మాట? యోసేపు. ఎలాంటి వాడు యోసేపు? 37వ అధ్యాయం రండి. 37వ అధ్యాయం 4వ వచనం చూస్తే తండ్రికి చివరకు పుట్టిన కొడుకైన చాలు అన్న. 4వ వచనంలో అతని మీద పగబట్టి, చూడండి 6వ వచనం ఉందో లేదో, మరీ పగబట్టారు. 8వ వచనంలో మరింత పగబట్టారు. 11వ వచనంలో అసూయ పడ్డారు. 18వ వచనంలో దురాలోచన చేశారు. 24వ వచనంలో అతను పట్టుకొని గుంటలు వేశారు. 27వ వచనంలో అమ్మి వేశారు. మరి అమ్మి వేసిన ఆయన ఎందుకు ఇంతగా ఫలించాడు? యోసేపు ఫలించుడి కొమ్మ, ఓట యొద్ద ఫలించుడి, దాని రెమ్మలు గోడ మీదకెక్కి. ఎలాగ ఆయన ఫలించాడు? దానికి కారణం ఏంటి? ఈరోజు నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి మండల ఫస్ట్ అయినా స్టేట్ ఫస్ట్ అయినా రావాలనుకుంటే ఎంత కష్టపడకపోతే, సతీష్ కుమార్ గురించి ఆయనకి అలాగొచ్చేసండి అంతమంది వచ్చారని చెప్తే అసూయకి, వారు అసూయ వల్ల బ్రతుకుచుండి కూడా చచ్చిన వారై ఉన్నారు. ఆమె సుఖభోగములు ఎందు బ్రతుకుచుండి కూడా చచ్చినదై ఉంది. తిమోతి పత్రిక 5:14 వచనంలో వారు జీవించుచున్నారని పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుడవే. ఇదిగో ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనంలో. ఓకే, ఇంతకీ ఈయన ఏలికగా ఉండడానికి కారణం ఏంటి? ఫలించడానికి గల కారణం ఏంటి? ఒక 4 విషయాలు మీకు చూపిస్తాను. మీకు బైబిల్ బాగా తెలుసు. ఒక్క మాట చూడండి. దాని ముందు 1 సమూయేలు 2:3.
మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనము చదవండి అన్న. నాకు చాలన్నా. అతను ఏ జ్ఞాని? యూదులు జ్ఞానముని వెతుకుచున్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు కూడా జ్ఞానాన్ని ఈ జ్ఞానం అనుకుంటారు. పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదటిది మృదువైనది, సులభముగా లోబడినది, వ్యాసదారైన పక్షపాతము. వింటానవా? పెద్దోడైన ఆయనకి పాట ఇవ్వకపోతే లోపల మరొక్కడు చెప్తాడు. ఆయన సీనియర్ గొప్పవాడా సిన్సియర్ గొప్పవాడా? చెప్పన్నా. సీనియర్ గొప్పవాడే, కానీ అతను సిన్సియర్గా ఉండాలి. బైబిల్లో పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరూ కూడా గొప్పలు అయిపోయారు. ఆరు పిల్లలు వారు ధనాపేక్షలై లంచమును పుచ్చుకొనుచు తండ్రి యొక్క ఆజ్ఞను తిప్పివేశారు. అయ్యా, నిన్ను విడిచిపెట్టలేదు, ఈరోజు నన్నే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉంటాయి మాటలు. ఈరోజు నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు ఫలించడానికి గల కారణం ఏంటి? ఆయన ఓట యొద్ద ఫలించడానికి కారణం ఏంటి? ఆయన రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించడానికి కారణం ఏంటి? దేవుడే ఈ స్థలానికి మమ్మల్ని పంపించాడు, కానీ మీరు పంపించలేదు. ఇక్కడ ఉన్నవారికి ఏలికగా, ఈ ప్రాంత ప్రజలకి విశాఖపట్నం అనే ఈ మహా పట్టణానికి ఏలికగా జోసెఫ్ గారు కావాలనుకుంటే, ఈరోజు నీవు నేను కూడా వారి బిడ్డలు కూడా ఫలించాలి అనుకుంటే, దేవుడు అనంత జ్ఞాని. కోడి కాలజ్ఞాని సమయానికే కోస్తుంది. సీమ భవిష్యత్ జ్ఞాని. ఇదిగో 6 నెలలు కష్టపడుతుంది, 6 నెలలు చక్కగా ఉంటుంది. ఇంతవరకు కుక్క సుజ్ఞాని. ఈ కుక్క అంటారు, కుక్క 2 నిమిషాల్లో భూకంపం వచ్చి ఈజీగా చెప్పేస్తే. లేకపోతే అదే పోలీస్ కుక్క అయితే, అది డాగ్ అయితే చేద్దాం దొంగ ఈజీగా. మనం తెలివైన కుక్క తెలివైనడా? కోడి తెలివైందా? మనం తెలివైన వాళ్ళమా? ఒరే స్వామరి, ఆ సీమల యొద్దకు వెళ్ళి ఆయన నేర్చుకోయా, ఆడికి రాజు లేడు. వింటున్నావా? ఈరోజు చాలామంది తెలుసు అందరూ. అన్నీ తెలిసినోడు 6 ఎకరాలు అమ్మేస్తాడు. అన్నీ తెలిసినోడు కుటుంబాన్ని కోలు తెచ్చేస్తాడు. అన్నీ తెలిసిన సంఘంలో ఒక వ్యక్తి భాగం ఉందంటే ఆ సంఘాన్ని పాడు చేసేస్తాడు. ఏంటి బ్రదరు మీరు ఎలా చెప్తారంటే, చెప్తానా, నా సేవ 16 సంవత్సరాలు ఫుల్ టైం, 21 సంవత్సరం. ఈరోజు ఒక కాదివాడు నాడు మాంతే దేవుడు నాకు శిక్ష వేస్తాడు. అలాగ చెప్పితే అలా చెయ్యేస్తాడు అంతే. సరే, సీనియర్ గొప్పవాడు, సిన్సియర్ గొప్పవాడు. ఇప్పుడు చూసుకో. వింటున్నావా? ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఆయన ఫలించడానికి కారణము, ఏలిగ్గా ఉండడానికి కారణము 4 విషయాలు మీకు చూపిస్తాను. రండి. ఆది కాండము 42వ అధ్యాయము 18వ వచనము. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడును. అది నువ్వు ఏలికగా ఉండాలనుకుంటే, నువ్వు ఫలించాలనుకుంటే, ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అన్నదమ్ములకి. ఈ మాట నీతోనూ దైవ సేవకులకు చెప్పాలి. నేను దేవునికి భయపడేవాడును, మీరు కూడా అట్లు దేవునికి భయపడేవాడిని. ఎలా తెలుస్తుంది? మన ప్రవర్తన బట్టే. నీ ప్రవర్తన అంతటి ఉంది ఆయన అధికారమునకు ఒప్పుకో. మాట వాక్యం కరెక్టే, ప్రాక్టికల్లో తీరి అందరూ చెప్తాను. ఈరోజు ఒక ఆయన వచ్చారు, నేను పిహెచ్డి వద్దు కాదని నేను చెప్పను, మీరంతా బాగా చదువుకున్నాలే. కానీ ఒకటి, ఆయన థియరీ కంటే కోరింది ఏడు తెలిసిన ప్రాక్టికల్. యేసుప్రభు చెప్పాడు, చెప్పండి, చెప్పాడు, చేశాడు. ఈసారి చెప్పము చెప్పింది, చేసింది చెప్పము, చేసింది చెప్పము. కనుక మనం ఏం చేస్తాం? అది అందుకే దేవునికి మనకి ప్రార్థనకు జవాబు రావాలనుకుంటే, మన ప్రార్థన పాపుల మనవైనా ప్రభువా నా మనవి ఆలకించినట్లు ఈ ప్రజలందరూ నమ్మాలి. యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనంలో చనిపోయిన లాజరు బయటకు వచ్చిన దేవుడు ఎందుకు ఆత్మలు మన దగ్గరికి రావంటే, మనము దేవునికి భయపడడం లేదు. నీ దేహమును నీ ఆత్మను నరకములో పడవేయువానికే నువ్వు భయపడాలి. కానీ ఈరోజు దేనికి భయపడతాము? ఒకవేళ కొన్నిసార్లు అయ్యో నాకు పెద్ద ఇల్లు ఉంటుందో ఉండదో, ఉద్యోగం వస్తుందో రాదో, అన్నీ మంచిదే. తన సొంత కుమారుడు మన అందరి కొరకు వెనుతీయని దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించడు? రామ 8వ అధ్యాయం 32వ వచనంలో. ఇప్పుడు మానవుడు ఏడు చేస్తాడంటే కొసరు చూస్తాడు, కానీ అసలుది నువ్వన్నీ సంపాదించుకొని నరకానికి వెళ్ళిపోతే ఎవరు? ఓ వెర్రివాడా, ఈ రాత్రే నీ
ఎవరిని అడుగుతాను ఆ మాట? ప్రభు అడగలేదు, అక్కడ సైతాన్ని అడిగితే ప్రభు చెప్తాండి, రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని కరెక్ట్ చదవండి బైబిల్లో. దేవుడు అనలేదు, దేవుడు ఎప్పుడు నరకానికి తీసుకెళ్ళాడు. ఆయన సాతాను నరకానికి తీసుకెళ్ళిపోతుంది వేట్ అవుతావని అక్కడ చెప్తున్నాడు సువార్త. ఈరోజు నీవు నేను కూడా ఈరోజు చాలామంది అలాగే చాలామంది ఇదైపోతుండ్రని రక్షింపబడుతుండ్రని లోకంలో ఇదొక మతం అంటున్నారు. బైబిల్ గ్రంథం 23వ అధ్యాయం 15 అంటాడు, రండి ఒకరిని మన మతంలో కలుపుకొని మనం చెప్పుకున్నప్పుడు అటువంటి వాడిని 200 నరకపాతులుగా చేస్తున్నారు. క్రైస్తవ్యం అనేది మతము కాదు, మార్గము. మనసుని మారుస్తుంది. ఏసేపు జీవితము ఫలించడానికి కారణము, ఏలికగా ఉండడానికి కారణము ఏంటంటే మొట్టమొదటి మెట్టు అతడు దేవునికి ఎందరు కొంత ఇప్పుడు భయము. ప్రార్థన చేస్తాను, చిన్నోళ్ళు కొండాలా పెద్దోళ్ళు కొండాలా చెప్పక్క? టీచర్ కొండాలా అనెంపులే కొండాలా? జ్ఞాని కొండాలా అజ్ఞాని కొండాలా? ఎవరి భయమో అది. భయపెడితే ఇప్పుడు భయపడిన రోజులు కాదు ఇవి. దేవుని భయం ప్రతి ఒక్కరికి ఎప్పుడు వచ్చిందంటే, అయ్యా మీరు ఇవ్వండి అని అంటుంటే కొంత దాచుకొని కొంత దాచారు. దాచితే చూసిన వాళ్ళందరూ మోసుకొని వెళ్ళిపోతారు. అపోస్తల పాదాల దగ్గర పెట్టింది. అప్పుడు అందరూ ఏటైపోయారు? భయపడిపోయారు. ఈరోజు అది లేదు కనుక, కృప ఉంది కనుక ఎప్పుడు స్తుతించండి, ఆరాధించండి, అద్భుతం చేయండి. చేస్తాడు దేవుడు, చేయడని అనడానికి లేదు. ఆనాడు ఈనాడు కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అయితే మనము ఏంటుండాలంటే దేవుని భయము. దేవుని భయం ఉంటే ఈ పట్టణానికి నువ్వు వేణుకవు. దేవుని భయం ఉంటే నీరు ఫలిస్తారు. ఓట యొద్ద ఫలించుడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి. నిజంగా చెప్తున్నాను, హృదయపూర్వకంగా ప్రార్థన చేసి రాత్రి పదే నా హృదయంలో ఉన్న మంటను చూపించడానికి కారణం ఏంటంటే, రానున్న దినాల్లో నేను ఒకవేళ ఏమిటి వీళ్ళు హెబ్రోనాలు కదా ఏంటంత గట్టిగా చెప్తున్నాను, ఎక్కడ కూడా అందరూ వాడితే అంటారు, ఏటన్నా నీకు హెబ్రోన్ గోల్ లేదు, ఆయన పెందుకోస్తు గోల్ ఉంది అంటారు. ఇప్పుడు ఏదైనా మంట ఉండాలి. ఏదైనా మంట అసలు మంట కాకుండా ఆత్మీయ మంట ఉంటే దేవుడి కార్యాన్ని జరిగేస్తారు. సాక్ష్యం ఉండాలండి. సాక్ష్యము లేనోడు చచ్చిపోయినోడు సమానమే. చదువుతున్న వ్యక్తికి సర్టిఫికేట్ లేకపోతే ఎంత దరిద్రమో, చెప్పుతున్న సేవకుడికి ముందు ఇక్కడ నేను చెప్తాను కదా ఎందరు ఎంతనరు మీకు ఆశీర్వాదం మాత్రది. ఇక్కడ చెప్పినంత మాత్రం నాకు కాదు, నాలో పవర్ తగ్గిపోద్ది. మీలో పవరు, టీచర్ చెప్తుంది పవర్ మీలోకి వెళ్ళిపోద్ది, అది రెండంతో బ్లెస్సింగ్ వెళ్ళిపోద్ది. కనుక వాటవది భయపడ్డాడు కనుక అతడు ఏలిగ్గా ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అన్నదం చెప్తావని వెళ్ళి మీ అక్క చెల్లుతాను, నేను దేవునికి భయపడ్డాను. ఎప్పుడంటే దేవునికి భయపడ్డానంత నిజంగా నమ్ముకొంతరాలు. నువ్వు దేవునికి భయపడ్డావనే సంగతి ఆదివారం ఆరాధనకి వెళ్తే, లేకపోతే ఏ మీటింగ్ ఉన్నా, ఏ సువార్త ఉన్నా, ఇప్పుడు ఇంచుమించు 5,000 సువార్తలు దాటి చేశాను నేను. అరకు ప్రాంతానికి కూడా వెళ్తాం, సెకండ్ సాటర్డే సువార్తకి వెళ్తాం. నాకు బల్జిపేట ఏరియాలో సువార్త కన్వీర్ అని ఒక ఇది ఇచ్చారు. వాళ్ళందరికన్నా నా షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళు నాకు సువార్త చెప్తే ఈరోజు వాళ్ళందరికీ చెప్తుంటే, అన్న ఏంటి ఎక్కడ వచ్చినా అంటే అది దేవుని కృప. ఎప్పుడు కూడా దేవునికే మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా నీకే. చాలు, ఇది హెబ్రోన్ పాట. పెంతెకొస్తు అయితే విజయ గీతము మనసారా నేను పాడేదా, నా ప్రాణత్యాగము చేసావు నీవు. చాలు, లేఖనాలు 5 అయిపోతాయి. వాటవది దేవునికి భయపడ్డాడు కనుక ఫలించాడు. చదవకుండా పాస్ అయిపోతావా? చదవకుండా IAS అయిపోతావా? ఎంతనవా? ఒక ఆర్సీఎం ఫాదరు 13 సంవత్సరాలు ఒక ఫాదర్ అవ్వాలనుకుంటే 13 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఈ శరీరాన్ని ఇదంతా నలగొట్టుకొని లగడగొట్టుకొని చేసిన తర్వాత అతను ఫాదర్ అవుతాడు. అలాగే ఇదిగో నేను అనేకులకు చెప్పి నేను భ్రష్టుడిని అయిపోదునేమని తన శరీరం అంతా నలుగొట్టుకొని లోపరుచుకొని చున్నాడు. అయ్యా నేను మేలు చేయాలనుకున్నాను కానీ చెయ్యకోరని కీడే చేయుచున్నాను, అది నాలో నివసించు. రోమా 7:23లో నాలో నివసించు పాపమే, నాలో పాపము లేదని చెప్పుకున్నవాడు దేవుణ్ణి యవన బతికుడు చేస్తున్నాడు. ఓకే, 1వది. 2వది చదవండి, 41వ అధ్యాయము 38వ వచనము. 41వ అధ్యాయం 38వ వచనం. అమ్మ అరగంట అయిపోతున్న టైము.
అది పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడా మరలేస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడా మరలేస్తాడా? అది లెక్క. దాన్ని ఫిల్ చేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి అన్న త్వరగా. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎదుపడినా అటు నడిపింపబడతారని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడవలన వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు. ఇప్పుడు నేను యేసు ప్రభు అని చెప్తానంత నాలో ఏటుంది? పరిశుద్ధాత్మ ఉంది. అలాగని పరిశుద్ధాత్మ ఉందని కుమారుడు లేకపోయినా పనికిరాదు. కుమారుడు ఉన్నాడని తండ్రి లేకపోయినా తండ్రి కుమార పరిశుద్ధ, ఈ 3 మిళితమైనదే దేవుని ఆత్మ. ఈరోజు ఈ యొక్క ఆత్మ ఎవరిలో ఉంది? యోసేపులో. ఇతని వలే దేవుని ఆత్మ గల పొతోపరు రాజు అంటున్నాడు ఈ మాట. ఆ సేవకులతో చెప్తున్నారు. నీ గురించి చెప్తున్నారా? ఆ గ్రామంలోనైనా ఇంట్లోనైనా ప్రక్కలోనైనా ఎవరు చెప్తారు తెలిసిన? నిన్నెవరైతే కొద్ది సబ్బు కొడతారో వాళ్ళు చెప్తారు నీ గురించి. కానీ మన గురించి ఎవరు చెప్పాలి తెలిసిన? దేవుడు కూడా కొందరి గురించి సాక్ష్యం చెప్పాడు. ఇతడు నా ప్రియ యేసుప్రభు గురించి మత్తయి సువార్త 3:17లో. ఇంకా అన్నాడు, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను. అపోస్తలుల కార్యం 13:22 ఎవరి గురించి అంటే దావీదు గురించి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు నిందారైతులే ఉన్నావు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో. మరి మన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మనుషులు సాక్ష్యం ఇస్తాను. మనుషులు మంచిదే, కానీ దేవుడు కూడా సాక్ష్యం ఇవ్వాలి. మొదటి యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. రండి, నా సమయాన్ని మీకు ఇచ్చేస్తాను. పెద్దలు ఉన్నారు, ఓకే. అలాగని దేవుని వాక్యం దగ్గర పెద్ద చిన్న లేదు. యేసుప్రభు వయసు 30 సంవత్సరాలే, 3.5 సంవత్సరాలు చేశాడు. సేవ అంతా 10 అంతకు చేశాడు. ఈరోజు 100 సంవత్సరాలు చేసినా 10 మంది రాకుంటారు. ఎందుకు రాదు అంటారు? మళ్ళీ సాక్ష్యము. అది సాక్ష్యం చెప్పడం సులువు. సాక్షిగా నిజము పలుకు సాక్షి అనేకులు రక్షిస్తాడు. అబద్ధములాడు వాడు వట్టి మోసగాడై పలువురిని మోసపుస్తాడు. సామెతలు 14:24-25 వచనాల్లో చదవండి అన్న. అంగీకరించున్నాం కదా. అది మనుషుల సాక్ష్యం చెప్తాను మంచిదే. దేవుడు కూడా మన గురించి నిన్నెవరు ఆపలేరు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, జోసఫ్ అన్న. ఈయన ఏం చేసినంత మనుషులు సాక్ష్యం పలుతారని పెద్ద సేవకుడి కాడికి వెళ్ళిపోతే, అలా సేవకుడి కాడికి వెళ్ళిపోతే, ఈ సేవకుడి కాడికి వెళ్ళిపోతే, ఈ సేవకుడు పరిపూర్ణుడు కాదు, ఏసే పరిపూర్ణుడు. నా సేవకుడు నీతిమంతుడైన నా సేవకుడు అనుభవ సాక్ష్యం ఇస్తే అనేకులు నిర్దోషులుగా చేయను, అనేకుల దోషములను భరించిన యెషయా గ్రంథం 53:10-11 వచనాల్లో ఉంది. ఆయన నీ కొరకు నా కొరకు 2025 సంవత్సరాల క్రితము మానవ శరీర ఆకారంగా ప్రాణాన్ని ఇవ్వడానికి, ఏ మానవుడైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయిందో ఆ నీతి విధంతా నెరవేర్చడానికి, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇవ్వడానికి, చనిపోవడానికి, మృత్యుంజయుడై తిరిగి 3వ దినము తిరిగి లేవడానికి వచ్చిన దైవ మానవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు నువ్వు భయపడితే, ఆయనకు నువ్వు సాక్షిగా ఉంటే ఏలికగా ఉంటావు. రెండవది, గోడ మీద ఇంత ఫలించుడి కొమ్మ, గోడ మీద ప్రాకెడు కొమ్మ. ఆయన అలాగ ఫలిస్తాడు. యేసు ఫలించడానికి కారణము మనం ఫలించలేకపోవడానికి అలా కారణం. ఇంకో మాట చూద్దారండి. 39వ అధ్యాయము 9వ వచనము. 39వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండమే. జేమ్స్ అన్న 3 కనిపెట్టావా? అక్కడ దేవుడికి నేను భయపడిన అన్నాడు, ఇక్కడ కూడా ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడు. ఇక్కడ కూడా నేను దేవునికి విరోధముగా, అంటే దేవుడు నీ మధ్య దేవుడు ఉన్నాడు. మనం పాస్టర్మైన అవ్వచ్చు, ఎందరూ లేరండి, పురుషుడు ఏకపత్ని
చూడండి, అతడు గర్వాంధుడై ఉండకుండా అతడు తన ఇంటి వాడిని బాగా ఏలినవాడై ఉండాలి. అతడు సంఘము వెలుపుటి వాడి మంచి సాక్ష్యమును పొందినవాడై ఉండాలి. ఎవరైతే నిజముగా సాక్ష్యాన్ని పొందుతారో, ఎవరైతే నిజంగా జీవిస్తారో, మేము పల్లెటూరులో సేవ చేస్తాను, మా మందిరాన్ని కూర్చేయడానికి ఒక ఆయన ప్లాన్ చేశాడు. ప్లాన్ చేస్తే కన్నీటితో ప్రార్థన చేస్తే అన్నీ అయిపోయిన తర్వాత ఆయనకి పెట్రోల్ బంక్ ఉంది, అన్నీ ఉన్నదని వీళ్ళెవరో ఈ పనికి మళ్ళీ దేవుని తీసుకొచ్చి లేకపోతే వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని చెప్తే ఆ కొడుకు ఒకరోజు వెళ్ళి శుభ్రంగా నేను కొడుకు ఒకరోజు వెళ్ళి చేస్తే ట్రైన్కి ఎంత అలబెట్టాడు. ఎందుకంటే సెలలో గేమ్ ఆడాడు, 30 లక్షల అప్పు. ఈరోజు నీవు నేను కూడా దీనులను దరిద్రులను పెంట కుప్ప మీద నుండి, లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ప్రజల ప్రధానులు ఎదుట నిలబెట్టడానికి, నిన్ను ఏలుకగా ఉంచడానికి, అనేకులకు దీవెనకరంగా ఉంచడానికి, నువ్వు ఫలించుడు కొమ్మగా, ఓట యొద్ద ఫలించుడు కొమ్మగా, గోడ మీద ఎక్కి వ్యాపించే సంఘముగా 2025 చివరిలో ఈ సంఘము అటువంటి అభివృద్ధిలోనికి వచ్చునుగాక. నీ సేవకుడు ఏలుకగా మారునుగాక. ఆ బిడ్డలు ఫలింపులోనికి వచ్చుదురుగాక. ఎప్పుడంటే మనము దేవునికి మనం భయపడపోతే మన పిల్లలు మనకి భయపడరు. ఎప్పుడైనా పాస్టర్ గారికి అప్పచెప్పు, టీచర్కి అప్పచెప్తే ఆ కొట్టడమో తిట్టడమో లెవెల్ పెట్టి ఆయన చేసేస్తాడు. పాస్టర్ గారికి అప్పచెప్తే లెవెల్ చేసేస్తాడు. పాస్టర్ గారు అలాగే అంటారా అని అంటుంటే రేపు నీ మాట ఎండవు. వింటానవా? కింద చెప్పాను, కోడి కాలజ్ఞాని, సీమ భవిష్యత్ జ్ఞాని, కుక్క సుజ్ఞాని, మనిషి అజ్ఞాని, దేవుడు అనంత జ్ఞాని, పంది పరజ్ఞాని. పంది లాంటి లోకము ఎంతనవా? ఎక్కడ పొరులుతుందో దానికి తెలియదు. నచ్చినాడు ఏ చెప్తుంది చేసి చేసి అలా ఈ అమ్మ తప్పమ్మా, ఈ అమ్మ తప్పమ్మ, ఈ అమ్మ చెప్పదు. ఇహలోక మాల్యాన్ని మంటకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు కుటుంబ ప్రార్థన లేకుండా మా పాపకు మంచినీళ్ళు లేవు. ఉదయమైనా సాయంకాలమైనా మా యొక్క గోల్ అది. ఈరోజు ఒకవేళ కుటుంబ ప్రార్థన లేదంటే ఆ రోజు ఒకవేళ ఎక్కడో మేము ఉండాలి, లేకపోతే అక్కడైనా అవుద్ది, లేకపోతే ఏదైనా పరిస్థితి అయినా జరగాలి. ఈరోజు నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకుందాం. 3 చెప్పాను. దేవునికి విరోధంగా నేను ఎట్లు, అది ఆయన పాపము ఎరగని దేవుడు 2 కొరింథీ 5:21. పాపము లేని దేవుడు హెబ్రీయులు 4:15. పాపము చేయని దేవుడు పేతురు పత్రిక 2:21. పాప సైతం పాపరైతుడిగా పుట్టినవాడు యోబు గ్రంథం 14:4. గలతీ 4:4లో ఒక స్త్రీకే పుట్టినవాడు. మత్తయి సువార్త 1:18లో పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భవతి అయింది. ఆ దేవుడే మన ఆయన పరిశుద్ధుడు కనుక పాడతాం పరిశుద్ధుడు. కానీ పరిశుద్ధుడు కనుక మనము కూడా అంతే ఉండాలి. కానీ అయిపోలేదు ఎవరు. సదో కొరింథీలో ఉన్న సంఘం పరిశుద్ధులకు అన్నాడు, కానీ పరిశుద్ధులమే, కానీ పరిశుద్ధం అయిపోలేదు. నేను దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను అంటాడు 1 కొరింథీ 15:31. దినదినము మనిషి ఏదో ఒకటి అంటుతుంది, మాట ద్వారా, క్రియ ద్వారా, తలంపుల ద్వారా ఎక్కడ ఉంటుంది. అందుకే ప్రార్థన అవసరము, అందుకే సహవాసం అవసరము, అందుకే దేవుని యొక్క విధానంలో వాక్యం చదవడము. మీరు బ్రతుకు దినములన్నిటిను ఈ గ్రంథాన్ని మీరు చదవాలి. మీరు కుడికి కానీ ఎడం కానీ తొట్టెలరు, మీ దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆ లేవీల గ్రంథము లేవీల దిల్లో నుండి, లేవీ వంశంలో నుండి గ్రంథము ఇప్పుడు అందరికి ఈజీ అయిపోయింది. ఈజీ అయిపోవడం బైబిల్ ఎలాగంటే నచ్చినట్టుగా వాడేస్తాము. దాన్ని మన అవసరానికి వాక్యాన్ని అడిదిప్పేస్తాము, ఇడిదిప్పేస్తాము. ఇచ్చట కొంత అచ్చట కొంత. ఒకవేళ దీన్ని ఏది కలిపినా ఏది తీసిన ఏటు వస్తుంది అన్నాడు, తెగులు వస్తుంది, లేదా శాపగ్రస్తం అయిపోతాం. చెప్పడము కాదు, దాన్ని అనుసరించడం. ఓకే, అయిపోయిందన్న. ఒక మాట చూసి ఆ పెద్ద ఒక్క మాట చూడండి. ఆది కాండము 50 అధ్యాయము 19-20 వచనాలు చదవండి అన్న. దేవుని స్థానమందు ఉన్నానా? ఎంతనవా? నిన్న వాక్యం చెప్తాను. వాక్యం చెప్తే అన్నగారి సంఘం నుండి ఒకరు వచ్చారు. వస్తే మేము ముగ్గురు అన్నదమ్ములు అయితే అక్కడ అంజుల కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి వెళ్ళకొని అన్నాను. వెళ్ళకంటే నాకు తెలియకుండా వెళ్ళాడు, పాతి పెట్టి అది ఇచ్చేశాడు. వాక్యంలో మాట్లాడితే వాక్యంలో మాట్లాడుకో అంటే సేవకుండా వారు ముంచుతావా? అది నీకేటవు తెచ్చినా శాపము.
ఎందుకంటే మా పెద్దని వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. మరి నువ్వెందుకు వెళ్ళావు? కొన్నిసార్లు ఏడు చేతం చేసిన వీళ్ళు చూసే మందిరానికి వచ్చిన వాళ్ళు కరెక్ట్గా వీరు వెళ్ళరు, వెళ్ళోళ్ళే వెళ్ళరు. ఇది మంచిది కాదు. నువ్వు లేచి రేయి మొదటి జామున ఇంత ఆశీర్వాదం వచ్చేద్ది అంటే దానికి ముందు ఒకటి ఉంటుంది, రూపాయికి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. బొమ్మను చూపించకూడదు. బొమ్మను చూపిస్తే దేవుడు నిన్ను దీవించాడు. బొరుసును కూడా చూపించాలి. అయ్యా నువ్వు ఒకవేళ బొమ్మను చూపిస్తున్నావంటే అక్కడ బొరుసు ఉంది, ఆజ్ఞ కూడా ఆజ్ఞ చేయాలి. ఒకడు నా ఆజ్ఞను గైకొనటం వల్ల నన్ను ప్రేమించున్నాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇతడు ఎంత పరిస్థితి చేశారంటే గుంటలో పడదేశారు, అమ్మి వేశారు. 37:28 20 తులముల వెండి నాణ్యమికి అమ్మితే యేసుప్రభుని కూడా మత్తయి సువార్త 26:15 30 వెండి నాణ్యములకు యోధ. నిజంగా యోధ ఎప్పుడూ తప్పు చేయలేదు, డబ్బుల విషయంలో ఫెయిల్ అయిపోయాడు. కానీ ఆ డబ్బులు ఇసిరిసి ఇచ్చేసాడు. కానీ ఆ ఇసిరిసి యేసుప్రభు పాదాల దగ్గరికి వస్తే మారు మనసు వచ్చిన పేతురు నాకంటే దుర్గ స్వభావం కలిగి. అలాంటి పేతురికి పరలోకపు యొక్క తాళపు చెవులు ఇచ్చాడు, ఈయనకి కూడా ఇవ్వాల్సింది. కానీ ఎందుకంటే ఆయనకి పశ్చాత్తాప హృదయము ఎప్పుడైనా సరే. ఒకవేళ ఏదైనా ఎక్కడైనా మనం అంటది అనడానికి పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా 4 దశలో కూడా మానవుడు పాపం చేస్తాడు. చెప్పనా? ఒకటవది పిల్లలు తెలియక ఒక పొట్ల 2 పొట్లాలు ఇచ్చేదంటే వాడు కొట్టుకొని తినేస్తాడు. రెండవది యవనస్తులు తప్పకుండా తొట్టిల్తాడు. మూడవది వీడికి ఒక భార్య ఉంటే ఇంకొక లింక్ ఉండాలి, ఇల్లీగల్ కాంట్రాక్ట్. ఈ ఎవరు చూసి ఎవరు వేసిపోయి నమ్ముకుంటారు. నాలుగవది అయ్యా ముసలోళ్ళం అయిపోయాను కదా మనకేంత అంతుంటే ఈ ముసలోడు ఏడు చేస్తాడంతే ఇప్పుడు మా యొక్క పరిస్థితులు జరిగినట్టుగా ఇదంతా కూడా అయిపోతుంది. అదేదో వాళ్ళకి ఏదో కరెక్ట్గా చేసిస్తే ఈ ఇబ్బందులలో పోతాయి. చేసింది ఏదో కరెక్ట్ చేసేయాలి. లేకపోతే ఒక కొడుకు ఎంత అంత చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళని వీళ్ళు తనుకొని చేస్తారు. అంటే అది వృద్ధాప్యంలో చేసిన మనిషి 4 దశలో పాపం చేస్తున్నాడు. అందుకే యేసుప్రభే పాపం లేనివాడుగా, పాపం ఎరిగినవాడుగా, పాపం చేయనివాడుగా, పాపరహితుడిగా పుట్టినవాడుగా, ధర్మశాస్త్రం ఏదైతే నెరవేర్చలేకపోయినా దాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఆయన అనుభవం ఎంత అండి? 3.5 సంవత్సరాలు అండి. 30 సంవత్సరాలు యోసేపు వయస్సు. ఆదికాండం 45వ అధ్యాయం 41, 45, 46లో ఆయన ఇదిగో వివాహం చేసినప్పుడు 30 సంవత్సరాలు. జప్నత్నేహు అనే బిరుదిచ్చాడు. అంతే దానికి లోకరక్షకుడు. ఇక్కడ యేసుప్రభువుకు లోకరక్షకుడు అని బిరుదిచ్చాడు, ఈయనకు కూడా లోకరక్షకుడు అని బిరుదిచ్చి ఏ మనుషుడైనా ఇదిగో ఈ రాజ్యంలో ఎవడు కాలిని అంతగా దీవించడానికి, అంతగా ఆశీర్వించడానికి గల కారణాలు 4 చెప్పాము. మనము దేవునికి భయపడాలి. సేవకుడైనా, విశ్వాస అయినా, తల్లి అయినా, పిల్లైనా. మీకు ఇప్పుడు చిన్న ప్రశ్న వేస్తాను. అమ్మ గొప్పదా, తల్లి గొప్పదా? చెప్పాక మీరండి. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాను. అమ్మ గొప్పదా, తల్లి గొప్పదా? ఎలాగా చెప్పాక మీరు ఈ 2 కాకుండా సెలవుపోతుంది కదా, ఈ 2 కాకుండా అమ్మ తల్లి గొప్పదని చెప్పుకండి. ఎంతంట అర్థమవుతుందా? ఓకే, అయిపోయిందండి. మరి చెప్పండి. ఓకే, మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మ గొప్పదా, తల్లి గొప్పదంటే 2 స్త్రీలకి 2 కొడుకులు పుట్టారు. కొడుకులు పుట్టిన తర్వాత వాళ్ళు ఒక ఆమె పడుకున్నప్పుడు కిందనే అబ్బాయి చనిపోయాడు. చనిపోతే తెలివైన తల్లి ఏడు చేసిందంటే ఆ చనిపోయిన కొడుకుని ఎక్కడ పడిసింది, ఈమెను ఎక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది కథల్లో ఎక్కడికి వెళ్ళిందంటే రాజుగారి దగ్గరికి. ఎవరికంటే సొలొమోను రాజుగారికి వెళ్తే రాజుగారు ఏడు తీర్పిచ్చారంటే అయ్యా వీళ్ళు ఎవరో తల్లి ఎవరైతే ఏటైపోయింది ఆయన తెచ్చుకొని ముక్కలు చంపేమన్నది. ఇప్పుడు తల్లి ఎవరు? ఇప్పుడు మీరే చెప్తారు. కన్నావిడ. అది లెక్క. అంటే తల్లి అంటే పెంచేది తల్లి, కనేది అమ్మ. ఈరోజు కనీసి రోడ్ల మీద చాలామంది పడేస్తాండ్రు. వాళ్ళు అమ్మే, కానీ తల్లి ఇదంటావా? తల్లి కాబట్టి అక్కడ తల్లి కాబట్టి మోసే ప్రవక్త అయ్యాడు. ఈరోజు నీవు నేను కూడా చాలా జీవితాల్లో మన బిడ్డలు ఫలించాలి, గోడ మీదకెక్కి వ్యాపించాలి, ఓట యొద్ద ఫలించుడి కొమ్మగా ఈరోజు ఉండాలి. అదే ఎందుకు యోసేపు గురించి చెప్పానంటే ఆయనకి 2 కుమారులే. మా మానవులకి అదే వాక్యం చెప్పండి ఎక్కువగా. ఎందుకంటే నేను బాధ నొందిన దేశంలో నన్ను బాధ మరిచిపోయినట్లుగా, నేను బాధ నొందిన నా తండ్రి అంటే బాధ మరిచిపోయినట్లుగా ఎఫ్రాయిమును మనస్సేను 2 కుమారులు దేవుడు ఇచ్చాడు. మరి ఈ రీతిగా వీరు కూడా ఫలించాలని
వీరు కూడా ఆశీర్వదించబడాలని ఉంటే చిన్న ఉపమానం చెప్పి నేను ఆపేస్తాను. ఇప్పుడు మనల్ని నీతి అని మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని మనకు పేర్లు పెట్టాడు. యెషయా 61:3 మనకే చెప్పాడు. అంటే చెట్టు కన్నా గొప్పవాడు యేసుప్రభు, లేదా సింహం కన్నా గొప్పవాడు. ఉపమానాలు చెప్పాడు. అవి చాలామంది ఉపమాన సాదృశ్యం అంటే అర్థం కాని వాళ్ళకి అర్థం అవడానికి నాలాంటి మూర్ఖులకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా మీరు దేవుని మందిరంలో నాటబడిన వారై మీరు చదవండి 92:13 చూసి నేను ఉపమానం చెప్పి సాపేస్తాను. అయిపోయింది నా టైము, అందుకే లేచిపోండి అన్న. ఉపమానం చెప్పి సాపేస్తాను. పాస్టర్లకు మైక్ ఇవ్వకూడదు, కుర్రోళ్ళకి బైక్ ఇవ్వకూడదు. చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వారు లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె. అమ్మా, దేవుని మందిరానికి ఎందుకంటే నేను చెట్లు గురించి చెప్పాను. ఇప్పుడు లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం అంటే అది గొప్ప వటవృక్షము. అట్లాంటి వటవృక్షం మొలుస్తుంది. అది ఈశాన్య ఋతుపవనాలు గాలేసిన వాయువ్య దిశలో వచ్చినా అది పడదు, ఎందుకంటే అంత బలమైన చెట్టు. దాని క్రిందకి గొర్రెల కాపరులు కూడా వచ్చి సేద తీర్చుకుంటారు. రాజులు కూడా వెళ్ళి సేద తీర్చుకుంటారు. నేను ఉపమానమైనది ఒకవేళ కాయకమ్మ కాబట్టి చెప్పలేదు, బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. అలాగా సేద తీర్చుకుంటారు. హీరాము రాజు లాంటి వారు కూడా ఆ స్థలానికి వెళ్ళి చల్లగా ఉంటారు. వసంత ఋతువులో అక్కడ ఆ చెట్లు ఆకుల మీద పడుతున్న బిందువులు చూడడానికి ఆహ్లాదకరంగా ఆర్కే బీచ్కి వెళ్ళేట్టుగా వెళ్తారు. అట్లాంటి చెట్టు ఒకరోజు ఒక ఆయన గొడ్డలు పట్టుకొని వచ్చాడు. గొడ్డలు పట్టుకొని వచ్చేసరికి దాన్ని పటాపటాపని నరికేస్తాను. నరికెత్తుంటే అక్కడ ఉన్న ప్రజలు అన్నారు, అయ్యా ఇంత మంచి చెట్టుని ఎందుకు మీరు నరికేస్తామన్నారు. ఎందుకయ్యా నరికేస్తున్నారు అని చెప్తుంటే వాళ్ళు, అయ్యా ఇది నరికేయాలనంటే నరికేసరికి మొత్తం ఆ చెట్టు పడిపోయింది. చెట్టు పడిపోయిన తర్వాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత హీరామ్ అనే రాజు ఆ లెబానోను పర్వతం మీదకి వచ్చాడు. పర్వతం మీదకి వచ్చినప్పుడు అది సొలొమోను రాజుకి ఆ దొంగ అవసరము. ఏంటనవా? ఏ సముద్రం అది? దొంగలు కట్టి మధ్యధరా సముద్రం మీద తెప్పలు కట్టి ఎక్కడంటే యెరూషలేము అనే మందిరానికి తోడుకొని వచ్చాడు. యెరూషలేము అనే మందిరానికి తోడుకొస్తే అది దాన్ని ఒక ఆభరణంగా ఆశీర్వాదకరంగా మార్చాడు. అట్లాంటి దినంగా మార్చాడు. దాన్ని చూడడానికి సొలొమోను ప్రసిద్ధి చూడడానికి శాబా దేశపు రాణి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ పుట్టింది అది? లెబాను పర్వతం మీద దేవదారు. దాని పుట్టినిల్లు ఎక్కడంటే లెబానోను పర్వతం. కానీ ఎక్కడికి వచ్చింది ఇది? సొలొమోను మందిరికి. నీ పుట్టింట లేని ఘనత, నీ అత్తవారింటి లేని ఘనత దేవుని మందిరానికి వస్తుంది. మా జీవితంలో మేము చూసాము. 3 బారిన జీవితాలను చిగురించజేయగలవు నీవు, మారానవం మధురముగా. ఇదిగో 2025లో ఈ మందిరాన్ని లేకపోతే ఈ బిడ్డల్ని ఫలింపచేస్తాడు నా సేవకుడు. ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, అతను నా ప్రాణమునకు ప్రియుడి వంటి వాడు. దేవుడే నన్ను ఇక్కడ పంపించాడు. ఒకవేళ జోసెఫ్ అని నీ ప్రాంతానికి పంపించడానికి కారణం దేవుడు. ఎందుకంటే ఏలుకగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఇక్కడ పిలిచాడు. కనుక అట్లాంటి దేవుని కృప ఇంకా వారి కుటుంబాలు, వారి సంఘాలు, ఆత్మ ఫలాలు లేకపోతే మారు మనకు తగిన ఫలాలు, అన్ని ఫలాలు ఫలించి అనేకులకు వ్యాపించినట్లుగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక దీవెనకరంగా మందిరముగా ఇది మారునుగాక. నా సేవకుడు అయా ఒక ఏలుకగా ఉండునుగాక, సేవకురాలు అనేకులకు ఒక ప్రవక్తకు తల్లిగా ఉండునుగాక అని ఈ మాటలు ముగిస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి, మా NB ఫెలోషిప్ గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక.